ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 20, 21, 22 తేదీల్లో మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోయే సమయం ఆసన్నమైంది. సరిగ్గా ఈ నెలలో ఈ 3 రోజులలో మీకు మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతాలు జరగబోతున్నాయి. వచ్చే ఈ 3 రోజులలో మీ ఇంట్లో అందరూ కలిసి సంతోషంతో గంతులు వేసే రోజులు రాబోతున్నాయి. జరగబోయే ఆ విషయాలు ఏంటి, మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నేను చెప్తున్న ఈ మాటలను తమాషాగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే వచ్చే 3 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగడం ఖాయం. మీ జీవితంలోనే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఊహించని ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈ వీడియోని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మీ జీవితంలోనే ఇలాంటి అద్భుతమైన రోజులు వచ్చాయి. ఈ వీడియోను చివరి వరకు ప్రశాంతంగా ఒక్కరే కూర్చొని చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఆ తల్లి దీవెనలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మీ మనసులోని భక్తి తెలియజేస్తూ జై మాతాజీ అని 3 సార్లు రాయండి. ఇది మీ సంకల్పాన్ని ఆ తల్లి పాదాల వద్దకు చేరుస్తుంది. కాబట్టి రాబోయే 3 రోజులలో మీ జీవితంలోని ఆనంద తాండవం చేయబోతున్నాయి. నేరుగా విషయంలోనికి వస్తే మీ జాతకంలోని ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయనతో పాటు సాక్షాత్ ఆ 3 దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు మరియు ధనలక్ష్మి అమ్మవారు ఏకమై మీ జాతకంలోనే కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్న ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో బలంగా ఉంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ, బుధ గ్రహాలన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ అందరికీ శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒకసారి దక్కింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అద్భుత అవకాశం ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. మళ్ళీ ఇలాంటి సమయం రావాలి అంటే మరొక 15 ఏళ్ళు పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 రోజులలో మీ జాతకంలోని అద్భుతమైన రాజయోగం అందుకోబోతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉండడం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా మీ ఆర్థిక స్థితిలోనే ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ 3 దేవతలు కలిసి మీకు 4 గొప్ప వరాలను ఇవ్వబోతున్నారు. ఆ వరాలేంటి, మీరు ఎంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతం అవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నారు, రేయింబగలు శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఆ నిజాయితీకి దేవుడు ఇచ్చే తీర్పు ఇది. మీ జాతకంలోని ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నిజంగా మీ అదృష్టం ఇప్పుడే మొదలైంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇలాంటి అదృష్టం మీ తలుపు తట్టింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇలాంటి అద్భుతం జరగాలి అంటే ఇంకొక 15 ఏళ్ళు పడుతుంది. అందుకే ఈ వీడియోని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలోని సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైన యోగం మరియు రాజయోగం కూడా కలగబోతున్నాయి. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కొలువు తీరినప్పుడు సుఖం, సంపద దానంతటా అదే వస్తాయి. దీనివల్ల మీరు గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా మీ ఆర్థిక స్థితిలోనే మీరు ఊహించని మార్పు రాబోతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. రాబోయే 3 రోజులలో ఈ రాశి వారికి 4 గొప్ప వరాలను ఇవ్వబోతున్నారు. ఆ వరాలు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళలోని ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలోని ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నిటిని దిగమింగుకొని మీ పని మీద మీరు పరీక్ష పెట్టారు. మంచి పనులు చేయడంలో మీరు ఎప్పుడు వెనక్కి తగ్గలేరు. మీ స్థానంలోనే ఇంకెవరున్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాలకు వెళ్ళిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపు నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉండడం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్ల వెంటనే డబ్బు రావచ్చు, కానీ ఆ డబ్బు ఎప్పుడూ నిలబడదు.
దాని ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గాలు సంపాదించిన డబ్బు ఎవరికి శాంతినివ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధం చేసుకొని ధర్మ మార్గంలో నడుస్తూ కష్టపడే వారిని ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు మీరు పడ్డ కష్టానికి ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. ఇది మీ నిజాయితీకి దేవుడు ఇస్తున్న గొప్ప బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడు నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదా అన్యాయం చేసి సంపాదించే వారిపైన భగవంతుడి కృప ఉండదు. అలాంటి వారి జీవితంలోనే వేలు లక్షలు రావచ్చు, కానీ ఆ డబ్బు నీళ్ళలాగా కరిగిపోతుంటాయి తప్ప ఇంట్లో నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేస్తుంది. ధర్మ మార్గంలో నడిచే వారి ఇంట్లోనే శాశ్వతంగా కొలువు తీరింది. ఈ రాశి జాతకులారా, మీరు గతంలో చేసిన మంచి పనులకు మీరు పడ్డ కష్టానికి ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకొస్తున్నాయి. మీ జాతకంలోని ఇప్పుడు రాహు కేతువులతో పాటుగా శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు అన్నీ కలిసి మీకు మేలు చేయబోతున్నాయి. ఇది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మీ జాతకంలో రాహు ప్రభావం సానుకూలంగా మారింది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటుగా ఉండబోతుంది. సాధారణంగా రాహువు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన మీ చేతుల వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సంతోషం కలుగుతుంది అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేసింది. ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. మీ దారిలో ఎవరైనా ఆపదలు వచ్చి ఉంటే వాటిని ఎలా పసికట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మేము ఇప్పుడు చెప్తాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనాలను లెక్కబెట్టి దాదాపు 10 గంటల సమయం ఇచ్చించి మీకు ఈ వీడియోని సిద్ధం చేశాము. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరో స్థాయి చేరుకుంటుంది. ఈ రాశి జాతకులరా, మీకోసం ఇంతగా శోధించి విశ్లేషించి సిద్ధం చేసిన ఈ వీడియో కోసం మీరు మీ నుండి ఆశించేది ఒకటే. ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అలాగే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ వీడియోను ఒక లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన విధానంగా జై శ్రీరామ్ అని, జై శ్రీకృష్ణ అని, రాధే రాధే అని కానీ కామెంట్ చేయండి. నా మనసు ఎంతో సంతోషిస్తుంది. ఇక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలోనే ఎప్పుడైనా సరే మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారో తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నట్టు నటించే ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ చేస్తున్నారు. మీరు మీ ముందు చాలా మంచిగా కనిపిస్తారు. స్నేహితుల మంచి పొరుగువార్ల, ఆత్మీయుల, బంధువుల నటిస్తారు. కానీ లోపల మాత్రం తోడేళ్ళలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపలే దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఓడించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఈ విషయం ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, మీరు చేసే పనులను విజయం దక్కాలన్నా ముందుగా ఇలాంటి మనుషుల నుండి మీరు దూరం జరగాలి. గత 7 ఏళ్ళుగా మీ జీవితాన్ని నేను గమనిస్తున్నాను. ఎప్పుడు కూడా అయినా సరే బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతారో, ఎవరి కోసం అయితే రేయింబగలు కష్టపడతారో అదే వ్యక్తులు మీ వెనక గోతులు తీస్తున్నారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. మీ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణం ఇస్తారో, ఎవరికైతే మీకు కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో వారే ఇప్పుడు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మీరు పని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు సూచనప్రాయంగా వినిపిస్తాను. నేను చెప్పే దాన్ని బట్టి మీ వ్యక్తి ఎవరో వ్యక్తిని గమనించగలిగితే వెంటనే కామెంట్ బాక్స్ అవునండి అని చెప్పి రాయండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. పాత రోజుల్లో ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలోనే ఒక కొత్త మలుపు రాబోతుంది. ఇది మీ జీవితంలోనే ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ ముగిసిపోయాయి.
సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలోని శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. కనీసం ఆ నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్న ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు బయటపడబోతుంది. మీ శత్రువులు మీ పేరున్న ద్వేషంతో గుడ్డి వాళ్ళలా మారిపోయారు. వాళ్ళు 2 పూట్లు తినకపోయినా పర్వాలేదు, కానీ మీతో శత్రుత్వానికి మాత్రం వదులుకోరు. వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక ముద్ద ఉన్నా సరే చూసి తట్టుకోలేరు. చిన్నపాటి సంతోషం కూడా వారి కళ్ళలో నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి నుండి మీరు ఎలా తప్పుకోవాలి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం. రాబోయే 4 రోజులలో మీ జాతకంలోని ప్రధాన గ్రహాలు అయిన శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు మీ లాభస్థానంలోనే సంచరిస్తున్నాయి. ఇవి మీ జాతకంలోని ఇతర శుభగ్రహాలతో కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. కేవలం 1-2 రోజులు కాదు, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే 4 రోజుల్లో మీకు అఖండమైన లాభాలను చేకూర్చబోతున్నాయి. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వలన సంపద పెరగడమే కాకుండా ధనయోగం, రాజయోగం పట్టి అత్యంత శక్తివంతమైన యోగాలు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ చేజారిపోకుండా ఉండాలి అంటే మీరు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను గుడ్డిగా నమ్మడం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగాను, మంచి పొరుగు వారిలాగాను లేదా ఆత్మీయ బంధువుల్లాగాను భావించి మోసపోకండి. నిజానికి వారు ఎప్పుడు మీకు నష్టం చేయాలని చూస్తుంటారు. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పును ఇదే. మీ మనసులోని ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వాటితో పంచుకుంటున్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకండి. రెండవది, మీ జాతకంలోని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు చేయకూడదు. ప్రస్తుతం మీ జాతకంలోని శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీ మనసును అస్సలు నెగిటివ్ అవ్వనివ్వకండి. జూదం, బెట్టింగ్ వంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. అలాగే రాబోయే 4 రోజుల పాటు మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు లోనైతే ఆ స్థానకూల ఫలితాలు కాస్త ప్రతికూలంగా మారిపోతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోపల దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరేమిటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు ఆ అసలు నిజాన్ని తెలుసుకునే సమయం వచ్చేసింది. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదు, మీ సొంత మనుషుల్లోనే ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతోనే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. వారి పేరు RLSVC లేదా M అక్షరాలతో మొదలైంది. వీరిలో 3 వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదా మీ రక్త సంబంధికులు కూడా కావచ్చు. వీరిలోని ఒక వ్యక్తి అయితే గత 6 నెలల క్రితం మీపై నెగిటివ్ ఎనర్జీని లేదా తాంత్రిక ప్రయోగాలను కూడా చేయించారు. దాని ప్రభావం వలనే గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి చావు అంచుకు వెళ్ళి త్రుటిలో తప్పించుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సానుకూల శక్తి ఎప్పుడు మీకు తోడుగానే ఉంది. ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది. ఇకపై సాక్షాత్తు శనిదేవుడు మరియు లక్ష్మీదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవడానికి వస్తున్నారు. రాబోయే 3 రోజులలో శనిదేవుడి ప్రభావం మీ పైన ఎంత బలంగా ఉంటుందంటే మీరు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. రాబోయే 3 రోజుల్లో మీకు అందబోయే ఆ 4 గొప్ప వరాలు ఏంటి? అవి మీ కెరియర్, ధనం మరియు మానసిక ప్రశాంతతని ఎలా మార్చబోతున్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రత్యేక పరిహారం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుకు వెళ్ళే ముందు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ జాతకాన్ని విశ్లేషించడానికి మేము ఎంతో కష్టపడతాము.
ప్రతిఫలంగా మేము కోరుకునేది కేవలం మీ ప్రేమను మాత్రమే. అందుకే కామెంట్ బాక్స్లో ఒక్కసారి థ్యాంక్ యూ అనగానే లేదా ఇష్టదైవం పేరు కానీ తప్పకుండా రాయండి. ఇప్పుడు ఆ ముగ్గురు దేవతలు మరియు వర్షిని దేవుడి ఆశీస్సులతో మీ జీవితంలోనికి రాబోయే ఆ 4 పెద్ద వరాల గురించి వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటుగా శనిదేవుడు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలోనే రాబోయే ఆ 4 పెద్ద వరాలనేటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, రాబోయే ఆ 4 రోజుల సమయం మాత్రం సామాన్యమైనది కాదు. ఈ దేవతలంతా ఒకటై మీపై కృప చూపిస్తున్నప్పుడు మీ జీవితం మెల్లగా కాదు, ఒక్కసారిగా ఊహించని మలుపు తిరగబోతుంది. మొదటి పెద్ద వరం మీ విజయానికి మార్గాలు సులభం కావడం. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు, పూర్తి కావాల్సిన ముఖ్యమైన పనులు ఇప్పుడు వేగవంతం అవుతాయి. ఏ పనులంటే చివరి నిమిషంలోనే అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలో నిలిచిపోయాయో అటన్నిటిలోని ఇప్పుడు స్పష్టమైన శుభ కదలిక వస్తుంది. చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో, మీ జీవితంలోనే కూడా రాబోయే 4 రోజుల్లో అలాంటి కొత్త కాంతిని మీరు చూస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వరం వలన మీ అభివృద్ధిని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదట దారులు తెరుచుకుంటాయి. ఆ శుభ ఆరంభం ఇప్పుడే జరగబోతుంది. రెండవ పెద్ద వరం ధనం మరియు అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండడం వలన మీ ఇంట్లో శుభశాంతులు పెరగడమే కాకుండా ధన లాభం కూడా కలుగుతుంది. దీనివలన మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అకస్మాత్తుగా కోట్లు వచ్చి పడతాయని చెప్పి అనడం లేదు. ధనం వచ్చే మార్గాలు మాత్రం ఖచ్చితంగా తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు అనుకూలం వస్తాయి. అనవసరమైన ఖర్చుల వల్ల మీరు పడుకున్న టెన్షన్లన్నీ తప్పిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. లక్ష్మీదేవి ధన రాకను ఇలాంటి చిన్న సంకేతాల ద్వారానే ముందుకు తెలియజేస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా సరే దాన్ని ఆ లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక 3వ పెద్ద వరం గౌరవం మరియు సరైన విష్ణుమూర్తి మరియు శనిదేవుడి కృప వల్ల మీకు సరైన సమయంలోనే సహాయం చేసే వ్యక్తులు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడడం మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి గుర్తింపు దక్కుతుంది. శనిదేవుడి స్వభావమే అది. ఫలితం ఇవ్వడం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారిగా భయం అనుగ్రహం కలిగితే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఇక 4వ అతిపెద్ద వరం గురించి చెప్పాలి అంటే మీలో ఉన్న ఆత్మశక్తి మేలుకొంటుంది. సాక్షాత్ ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు వస్తున్నాయి. ఆ మహాదేవుడి దీవెనలు లభిస్తాయి. ఎప్పుడైతే అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా చాలా ధైర్యవంతుడవుతాడు. మీ మాట తీరు మారుతుంది. మీ మనసులోని భయం పోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాలన్నీ తొలగిపోయి మీరు పరిపూర్ణంగా మారిపోతారు. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను అనే ధైర్యం మీలో ఉంటుంది. అసలైన అద్భుతం అంటే ఇది. నిన్నటి వరకు మిమ్మల్ని మీరు బలహీనులుగా ఉండవచ్చు, కానీ దైవశక్తి తోడైనప్పుడు దేన్నైనా సాధించగలరు. రాబోయే 3 రోజులలో మీకు గౌరవం పెరగడం, ధనలాభానికి సంబంధించిన సంకేతాలు పొందడం లేదా మనశ్శాంతి కలగడం లాంటివి ఏదో ఒక రూపంలో జరుగుతాయి. ఎవరికైనా ఫోన్ ద్వారా ఒక మంచి వార్త అందవచ్చు, ఆగిపోయిన పనులు పూర్తి కావచ్చు, లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనవచ్చు. ఇవన్నీ విశ్వం మీకు అందిస్తున్న దీవెనలే. భగవంతుడి విషయంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. సుధాముడు ఖాళీ చేతులతో వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్మ మొదట అతనిలో నిష్కల్మషమైన ప్రేమను చూశాడు. తర్వాత అతని దారిద్ర్యాన్ని పొడగొట్టాడు. అంటే దేవుడు మొదట మీలోని ఆ భావాన్ని చూస్తాడు, ఆ తర్వాతే వరాలను ఇస్తాడు. అందుకే మిత్రులారా, మీరు దేనికి భయపడకండి. మీ మనసులోని దేవుడి పైన నమ్మకం ఉంచి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను ముందుగా చెప్పినట్టుగా రాబోయే 3 రోజులను మీకు మరింత అదృష్టవంతంగా మార్చే ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సులభమైన ఉపాయం. వచ్చే 3 రోజులలో ఏదో ఒక రోజు ఉదయాన్నే స్నానం ముగించుకొని మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కొంచెం బియ్యం ఉంచి 2 చేతులు జోడించి ఇలా ప్రార్థించండి.
ఏ ప్రభు, నా ఇంట్లో సుఖ సంతోషాలు ప్రశాంతంగా ఎప్పుడు ఉండేలా చూడు, నాకు సరైన దారి చూపించు అని వేడుకోండి. ఆ తర్వాత ప్రస్తుతం మీ జాతకంలో మరియు శుక్రుడు పరమశివుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఓం శ్రీ లక్ష్మీ నమః మరియు ఓం నమః శివాయ అనే మంత్రాలను కనీసం 11 సార్లు జపించండి. వీలైతే ఆకలితో ఉన్న ఎవరికైనా కొంచెం అన్నం లేదా కనీసం మంచి నీళ్ళైనా సరే ఇవ్వండి. ఈ చిన్న పని మీ జీవితంలోనే పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లతో పాటుగా లక్ష్మీదేవి మరియు శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. మీ శత్రువుల మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడతారు. ముఖ్యంగా వచ్చే 3 రోజులలో ఈ చిన్న ఉపాయం మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలోని కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కాలం మనకు అవకాశాలను ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకోగలిగిన వాడే విజేత అవుతాడు. ఈ రాశి జాతకులైన మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూశారు, కానీ ఇకపై మీ అదృష్టం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ తల్లి అనుగ్రహం మరియు శనిదేవుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న అద్భుత ఘడియలు రాబోతున్నాయి. ఈరోజు సాయంత్రం 4:50 నుంచి మీ తలరాత పూర్తిగా మారబోతుంది. ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మీ జీవితంలోనే మీరు చూడబోయే ఒక అద్భుతమైన మార్పు. అసలు మీ జీవితం ఎలా మార్పు తిరగబోతుంది, అశుభవార్త ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటు వలన మీ చేతికి అందే విజయం దూరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీ జీవితం బాగుండాలని మీరు కోరుకున్న ఆ దైవం మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత మీ జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు కలగన్న విజయాలు, అలాగే మీరు ఎన్నడూ ఊహించని మార్పులు మీ దరి చేరబోతున్నాయి. మీ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియడమే కాకుండా మీ అభివృద్ధిని చూసి అసూయపడే శత్రువుల ఆటలు ఇక సాగవు. రాబోయే 24 గంటల్లో మీ చెవిన పడే ఆ శుభవార్త మీ మనసును ఎంతో సంతోషపరుస్తుంది. నిజానికి ఇలాంటి అదృష్ట సమయం అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన రోజులు వస్తాయి. మీ ఇంట్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలకు, అలాగే మీరు పడ్డ వేదనలకు ఒక పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. మీ మీద ఆ దైవ కృప ఉంది కాబట్టే మీ జీవితం ఇప్పుడు ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. మీరు ఇక నుంచి మీరు ఐశ్వర్యం వైపు ఎలా అడుగు వేయబోతున్నారో ఇప్పుడు వివరిస్తాం. ఈ రాశి జాతకులారా, మీరు అదృష్టవంతులుగా మారబోతున్న ఈ సమయంలో మీ మార్గంలో ఉన్న అడ్డంకులను కూడా మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఆ అడ్డంకులు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలో తెలిస్తేనే మీ విజయం సంపూర్ణమవుతుంది. నిజానికి మీరు ఇన్నాళ్ళుగా పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీ జీవితంలో సుఖం అనేది మీరు అనుభవించి చాలా కాలమైంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఒక చేతితో వస్తుంటే మరో చేతితో ఖర్చు అయిపోతుంది. ఎంతో పొదుపు చేయాలని మీరు ప్రయత్నించినా ఏదో ఒక కారణంతోనే ఆ డబ్బు చేజారిపోతూనే ఉంది. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక కొత్త సమస్య మీ ముందుకు వచ్చి నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల వలన మీరు మనసారా సంతోషంగా ఉండి చాలా రోజులైంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మీ భావాలకు, మీ మాటలకు ఎవరు విలువ ఇవ్వటం లేదు. మీరు ఏదైనా మంచి విషయం చెప్పాలని చూసినా జనాలు దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎన్నో రోజులు మీరు ఒంటరిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు, కానీ మీ మనసులోని బాధను ఎవరికి చెప్పుకోలేకపోయారు. ఈ రాశి జాతకులారా, అందుకే నేను చెప్తున్నాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవితంలోని ఏళ్ల తరబడి వెంటాడుతున్న ప్రతి సమస్యకు ఈరోజు పరిష్కారం లభించబోతుంది. మీ సమస్యల మూలాల నుండి ఎలా అందమవుతాయో నేను మీకు వివరిస్తాను. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఏ ఒక్క పాయింట్ను కూడా మిస్ చేయకండి. భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగండి. ఎవరిపై అయితే మా జగన్మాత అనుగ్రహం ఉంటుందో వారిని ఎవరు ఏమి చేయలేరు. మీరు గమనించే ఉంటారు, మీరు ఎప్పుడైనా కొంచెం సంతోషంగా ఉన్నా లేదా ఏదైనా విజయం సాధించినా మీ శత్రువులు అసూయతో రగిలిపోతుంటారు. మీకు లభించిన ఆ మంచి రోజులను చెడగొట్టడానికి వారు మీకు తెలియకుండానే ఎన్నో కుట్రలు పన్నుతుంటారు. ఆ కుట్రల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి జాతకులారా, బయట ఉండే శత్రువుల గురించి అందరికీ తెలుస్తుంది. కానీ మీ సొంత మనుషులు నటిస్తూ మీ వెంటే ఉండే వారి గురించి తెలుసుకోవడం మీకు చాలా కష్టం. మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ ఇంట్లోనే కూర్చొని మీ వినాశనాన్ని కోరుకునే వారు కొందరున్నారు. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మీ చుట్టూన్న వారే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. బయటకు మాత్రం వారే మీ శ్రేయోభిలాషులని, మీకంటే ఆత్మీయులెవ్వరూ లేరని నమ్మిస్తారు. కానీ లోపల మాత్రం మీపై విషం నింపుకొని ఉన్నారు. ఇలాంటి ముసుగు మనసుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ స్వభావరీత్యా చాలా తృప్తి కలిగిన వ్యక్తులు. జీవితంలో ఏదైనా చిన్నది లభించినా దాంతోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి ముందు మీ బాధల్ని చెప్పుకొని ఏడవరు. ఇతరులకు సహాయం చేయడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటారు. అవసరమైతే మీ సొంత ఆశయాలను తప్పుకొని మరి ఎదుటి వారికి మేలు చేస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మీకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కలేదు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు కూడా మీ మనోభావాలకు విలువ ఇవ్వటం లేదు. లోకం మీ ముందు ఏదో గౌరవం ఇస్తున్నట్టు నటించిన మీ వెనక మాత్రం విమర్శిస్తూనే ఉంది. మీరు ఎవరి కోసమైతే అన్నీ వదులుకొని నిలబడ్డారో వారు కూడా మీ ప్రేమను అర్థం చేసుకోలేదు. అయితే మనిషి ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రాశి జాతకుల ఓర్పు చాలా గొప్పది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, మీరు ఎన్ని అవమానాలను ఎదురైనా ఎవరి ముందు తల వంచరు. మీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోరు. మీలోని ఇదే గొప్ప గుణం మిమ్మల్ని ఒకరోజు మంచి స్థానంలో నిలబెడుతుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఏదైనా సాధించాలని, ఆర్థికంగా స్థిరపడాలని ఎన్నో కలలు కంటున్నారు. ఆ కలలు నిజం చేసుకునే క్రమంలో మీకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యి ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఊహించని విధానంగా అతి త్వరలోనే ఒక భారీ విజయాన్ని అందుకోబోతున్నారు. ఈ రాశి జాతకులారా, మీలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరి ముందు తల ఉంచరు. కష్టాల్లో ఉన్న సరే ఇతరుల దగ్గర చేయి చాపడం, దీనంగా బతిమాలడం అస్సలు మాత్రం నచ్చదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ పణంగా పెట్టరు. మీరు ఏదైనా పని చేయాలని మనసులో గట్టిగా అనుకుంటే దాన్ని సాధించే వరకు కూడా వదిలిపెట్టరు. మీలో ఉన్న పట్టుదల మిమ్మల్ని ఒకరోజు అందరికంటే ఎత్తులో నిలబెడుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత కాళ్ళ మీద నిలబడాలని మీ తపన త్వరలోనే నెరవేరబోతుంది. మీరెవరినైనా ప్రేమిస్తే చాలా నిజాయితీగా ఉంటారు. కానీ చిన్న చిన్న సంతోషాలకు కూడా మీ సొంతం అనుకుంటారు. మీ మనసులోని ప్రతి విషయాన్ని ఎదుటివారికి ఏ దాపరికం లేకుండా చెప్పేస్తారు. కానీ ఇక్కడే మీకు నిరాశ ఎదురవుతుంది. మీరు ఎంత ప్రాణం పెట్టి ప్రేమించినా ఎదుటివారు మీ మనోభావాలకు కనీసం విలువ ఇవ్వటం లేదు. మీరు చెప్పే మాటలను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ మనసులను ఎంత గాయపరుస్తుందో నాకు తెలుసు. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తుంటారు. మీలోని అసహనమే మీకు గొప్పతనం. మీ తెలివైన వారే కాదు, చాలా దయగల వారు కూడా. ఇతరులకు ఏదైనా ఆపద వస్తే మీరు అస్సలు కూరుకోరు. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఎదుటి వారికి మేలు చేయాలని చూస్తారు. ఒక్కోసారి మీ అవసరాలను పక్కన పెట్టి మరీ ఇతరులకు సహాయం చేస్తారు. మీరు మీ గురించి ఆలోచిస్తే అది స్వార్థమేమోనని మీరు భయపడతారు. కానీ ఆ తప్పు. ఈ సమాజంలో మన గురించి మనం ఆలోచించుకోవడం, మన బాగు కోరుకోవడం మన బాధ్యత కూడా. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మీ సాయశక్తుల సహాయం చేస్తారు. మీ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా వారి జీవితంలోని సంతోషాన్ని నింపాలని ప్రయత్నం చేస్తారు. ఇది మంచితనానికి నిదర్శనం. అయితే ఇలా ఇతరుల కోసం తాపత్రయపడే క్రమంలో మీరు ఎక్కడ నష్టపోతున్నారు, ఆ మంచితనం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటనేది ఇది చూద్దాం. ఈ రాశి జాతకులారా, ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎన్నో సందర్భాల్లో మీకు సహాయం చేసే శక్తి లేకపోయినా, మీరు ఇబ్బందిలో ఉన్నా సరే అవసర వాళ్ళ కోసం వెనకాడకుండా సహాయం చేశారు. దానివల్ల ఆ తర్వాత మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఇతరులకు మేలు చేయడం మంచిదే, కానీ అతిగా అందరికీ సహాయం చేసే క్రమంలో మీరు మీ సొంత ఎదుగుదలను పక్కన పెట్టేస్తున్నారు. వేరే వాళ్ళని ముందుకు నడిపించే ప్రయత్నంలో మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మిగిలిపోతున్నారు. దీనివల్ల మీ విజయానికి మీరు దూరం అవుతున్నారు. అంతేకాదు, మీలోని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ చుట్టూ ఉండేవారు ఎంతో తెలివిగా మీ భావోద్వేగాలతో ఆడుకుంటూ వారి పనులు చక్క పెట్టుకుంటున్నారు. తీరా పని అయిపోయాక మీరు మోసపోయామని గ్రహించి బాధపడుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఇకపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోకం మీరు అనుకున్నంత మంచిది కాదు. ఇప్పటికైనా మీ అతి మంచితనాన్ని పక్కన పెట్టేసి కొంచెం కఠినంగా ఉండడం నేర్చుకోవాలి. ఇకపై ఎవరు మిమ్మల్ని వాడుకోకుండా చూసుకోవాలని ఈరోజే ఒక
గట్టి నిర్ణయం తీసుకోండి. నేను చెప్తున్న ఈ విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. నిజంగా ఇవే మీ జీవితంలో జరుగుతుంటే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు కాలం సమాధానం చెప్పబోతుంది. మీ గ్రహాల గమనం ఇప్పుడు చాలా అనుకూలంగా మారింది. మీ మంచి రోజులు మొదలయ్యాయి. కానీ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ పాత తప్పులే పునరావృతం చేసే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు చేయకుండా ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ రాశి జాతకులారా, మీరు విజయ పథంలో నడవడం ప్రారంభించగానే మీ జీవితంలోని మళ్ళీ పాత మనుషులు రావడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ గౌరవాన్ని భంగం కలిగించిన వారు మరియు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. మీతో ఎంత ప్రేమగా నటిస్తూ మళ్ళీ దగ్గర అవ్వాలని చూస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ అంతా కేవలం నాటకం మాత్రమే. వారు నమ్మి మళ్ళీ దగ్గరికి తీస్తే మీరు మరిన్ని చిక్కుల్లో పడతారు. కాబట్టి అటువంటి వారిని ఏమాత్రం క్షమించకుండా దూరం పెట్టడమే మీకు మంచిది. ఇక మీ గౌరవం మీకు ఎప్పుడు దక్కుతుంది, మీరు కోరుకున్న విషయం ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే, ప్రస్తుతం న్యాయదేవత అయిన శనిదేవుడి అనుగ్రహం మీ పైన పూర్తి స్థాయిలో ఉంది. గ్రహాల గమనం ప్రకారం శనిదేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఎవరిపైన కృప చూపిస్తాడో వారికి తిరుగులేని సుఖ సంతోషాలు లభిస్తాయి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు న్యాయానికి ప్రతి రూపం. కాబట్టి మీరు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఆయన కఠినమైన శిక్షను విధిస్తాడు. అందుకే మీ ప్రవర్తన చాలా హుందాగా ఉండాలి. మీ మంచి రోజులు మొదలయ్యాయి. స్వయంగా ఆ దేవుడే మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. మిమ్మల్ని ఎదురు చూస్తున్న ఆనందాలు త్వరలోనే మీ దగ్గరికి చేరుకోబోతున్నాయి. గతంలో మీకు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారికి శనిదేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. వారు చేసిన కర్మ ఫలాలు వాళ్ళే శిక్ష పడతారు. మీరు పైన వారి పగ పెంచుకోకండి. వారి గురించి తప్పుగా ఆలోచించకండి. మీ మంచితనమే మీకు విజయానికి చేరువ చేస్తుంది. శనిదేవుడి అనుగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీకు పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీ మాట తీరు, మీ ఆలోచనలు చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఎవరి గురించి కూడా మనసులోని చెడు ఉండే చూడకండి. రేపు సాయంత్రం నుంచి మీకు ఆ దైవ కృప మరింత ఎక్కువగా ఉండబోతుంది. ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ జీవితంలో రాబోయే ఆ కొత్త మార్పులేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, నేను చెప్పబోయే ఈ జాగ్రత్తల్ని మీరు ఖచ్చితంగా కూడా పాటిస్తే మీ జీవితంలోనే ఒక్కోసారి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రాబోయే కొన్ని నెలల పాటు మీకు అండగా ఉంటున్న విషయం, మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. పొరపాటున కూడా ఎటువంటి దురలవాట్లకు లోటు కాకూడదు. ఎవరిని కనుక వారిని విమర్శించడం, ఇతరులకు కించపరచడం లేదా చెడు సావాసాలు చేయడం వంటి పనులకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలు, మీ దృష్టి ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా నిజాయితీగా ఉంటే మీరు ఇన్నాళ్ళుగా చూసిన మంచి పనులకు ప్రతిఫలంగా అంతటి గొప్ప ఫలితాలను పొందుకోబోతారు. ఇప్పుడు మీ కష్టాలన్నిటికీ లెక్క తేలే సమయం వచ్చింది. మీ మనోభావాలకు తగిన విలువ దక్కుతుంది. సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం అన్నీ మీకు దగ్గరకు వస్తుంది. జాతకంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన యోగం కనబడుతుంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. సమాజంలోని మీ హోదా పెరగడం పోతుంది. మీరు ఎంచుకున్న రంగంలోని తీర్పులని అభివృద్ధి చూస్తారు. దైవ ప్రార్థన మీరు దృష్టి పెట్టండి. వీలైతే శనివారం రోజున నవగ్రహాల్లో శనిదేవుడు దర్శించుకొని దీపారాధన చేయడం. అలా ప్రతిరోజు మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ జీవితంలోని అద్భుతాలు జరగడం మీరు చూస్తారు. మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని మీ కాలంలో చూస్తారు. ఉద్యోగం చేస్తున్న కోసం ఎదురు చూసిన వారికి మంచి అవకాశాలు వస్తుంటాయి. మీ పని పట్ల అశ్రద్ధ చూపకండి. అభద్రతను వదిలేసి పూర్తి మనసు పెట్టి పనిచేయని కష్టానికి తగ్గ ఫలితం త్వరలో లభిస్తుంది. విజయ మార్గం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ రాశి జాతకులారా, మీ మార్గంలో విజయాలు మిమ్మల్ని గడిస్తున్న ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నియమాన్ని కుదుర్చుకోవాలి. ఈ రోజుల్లో పొరపాటున కూడా
మహిళల్ని అవమానించకండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా లేదా మిమ్మల్ని విమర్శించినా మీరు మాత్రం చాలా ఓపికగా ఉండండి. ఆవేశపడి ఎవరిని కూడా కించపరచవద్దు. ఇది మీరు ఎదుర్కొంటున్న ఒక పరీక్ష లాంటిదని భావించి మౌనంగా ఉండడమే మీకు శ్రేయస్కరం. ఈ నియమాన్ని కనుక పాటిస్తేనే ఆ దైవకృప మీ పైన సంపూర్ణంగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే పెట్టుబడుల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త వ్యాపారంలోనే కానీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినట్టు కానీ అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తప్పనిసరి తీసుకోండి. ఎవరినైనా నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు కనుక సరైన పద్ధతిలో అడుగులు వేస్తే మీకు ఎన్నో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు ఇప్పటి వరకు ఊహించని విధానంగా ధన లాభం కలిగే అవకాశం కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయం. మీ ప్రేమ ప్రయాణంలోనే ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోయి మీ బంధం ఒక గమ్యానికి చేరుకుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించాలనే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధ ఉంటే అది మెల్లమెల్లగా తొలగిపోయి మీ జీవితం ఎంతో సుందరంగా మారిపోతుంది. మీ భాగస్వామి మనోభావాలను గౌరవించడం, వారిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ నిజమైన సంసార సుఖాన్ని పొందగలుగుతారు. మీ జీవితంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి అంతా మంచి జరగడానికి కొంచెం పరిహారాలు పాటించండి. శనివారం రోజున నల్ల చీమలకు పిండి లేదా పంచదారను కలిపి ఆహారంగా వేయండి. అలాగే పేదవారికి నల్లని దుస్తులు లేదా మీకు తోచిన సహాయం కానీ చేయండి. మీరైతే శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి పూజించే వారికి గ్రహ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుంది. మీ మనసులోని భయాన్ని వదిలేసి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఈ రాశి జాతకులారా, మీరు శనిదేవుని సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే మరికొన్ని ముఖ్య విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదవారికి మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తారో వారిపైన శనిదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది. మీ శక్తి కొద్దీ నల్ల శనగలు, నల్ల నువ్వులు లేదా మినుములు వంటి దానం చేసే ప్రయత్నం చేయండి. శనివారం రోజున నల్ల కుక్కలకు లేదా నల్లని ఆవుకు రొట్టెను తినిపించటం వల్ల మీపై ఉన్న గ్రహ దోషాల ప్రభావం తగ్గి నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ వేగంగా పుంజుకుంటాయి. చేపలకు ఆహారం వేయడం, చిమ్మలకు పిండి పెట్టడం వల్ల ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ శనివారం రోజున మీరు వస్తువులు అస్సలు కొనుగోలు చేయవద్దు. ఇనుప వస్తువులు, బొగ్గు మరి ఈ రోజున ఎవరు అప్పు ఇవ్వకండి. శనివారం రోజు ఇచ్చిన అప్పు తిరిగి రావడం చాలా కష్టమని జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృద్ధులను, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. ఎవరినైనా కించపరచడం వలన లేదా ఆ శక్తులను అవమానించడం వలన శనిదేవుడి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే దాన్ని కావాలని ఎక్కువ ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చినప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. శనిదేవుడికి నలుపు మరియు నీలం వంటి ముదురు రంగులంటే చాలా ఇష్టం. కాబట్టి శనివారం రోజున అటువంటి రంగు దుస్తులను ధరించడం వలన మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ జీవితంలో అన్ని ముఖ్యమైన విషయాలు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్.